రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనాన్ని సార్ అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. అంటే దేవుని రాజ్యం అన్నది సమీపించబోతుంది కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలా? మారుమనసు పొందవలసిన అవసరము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చెప్పేటటువంటి ఒక కోణం ఏంటంటే, కాలం అన్నది చాలామంది లోకంలో చూస్తూ వస్తున్నట్లయితే అధిక సంవత్సరాలు జీవించవచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు అని అనేక ఆలోచనలు ఉంటాయి మనుషులకి. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చారో అదే రీతిలో మరలా ఈ లోకం ముగింపు, ఈ లోక అంత్య దినముల్లో, ఈ లోక ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే దాని గురించి విశదపరుస్తూ తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రభు రాకడైతే సమీపించుచున్నది, దేవుని రాజ్యము సమీపించబోతుంది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు ఎలాగైతే ఈ లోకానికి వచ్చాడో అదే రీతిలో దేవుని రాజ్యం కూడా మరలా రాబోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా, అనేక మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ప్రభువుని ఒక మాట అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పాడు. అయితే ఇక్కడ రాయబడిన ఇంకో మాట ఏంటి? శిష్యులు అడుగుతూ వస్తున్నారు, అయ్యా ఇప్పుడు వచ్చేవు, ఈ లోకాన్ని ముగింపునిస్తున్నావు, ఈ లోకం ముగింపు అయిపోతుంది, కానీ మరలా మీరు రాబోతున్నారు. ఎప్పుడు రాబోతున్నారు? మరలా మీరు రాబోతున్నారు. అప్పుడు ఎలా ఉండబోతుంది లోకం? ఈ యుగ సమాప్తికి ముగింపు ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మాటలు చెబుతూ వస్తారు. ఏమంటున్నారంటే, యేసు వార్త నేను ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నది, అంతం వెంటనే రాదు. కాబట్టి యుగంలో అయితే ముగింపు అయితే వస్తుంది, కానీ ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు రాబోయే ముంగట ఎలా ఉంటుందంటే, బైబిల్ చెప్తున్న మొదటి మాట ఏంటంటే, ఒకసారి వచ్చాడు, పాపులమైన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టి సమాచేయబడి మన కొరకు కలువరిశిలో తన ప్రాణం పెట్టి సమాచేయబడి తిరిగి లేచాడు. ఇది కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు వచ్చి చేసిన మొదటి కార్యం. తర్వాత మరొక కోణంలో యుగమునికే, అంటే ఈ లోకానికే ముగింపు రాబోతుంది. అది ఎలా రాబోతుంది? అది రాబోయేటప్పుడు ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4వ వచనం కాడి నుంచి ప్రభు అంటే, ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకొని చూసుకోండి. ఈ యుగానికి ముగింపులో ఎలా ఉంటుందంటే, పలువురు అనేకులు నేను యేసుక్రీస్తు ప్రభు పేట వచ్చాను, నేను ప్రభు పేట వచ్చాను అనేకులు మోసం చేసేవాళ్ళు ఉంటారంట. ఇంకెలా ఉంటారంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంకేముంది? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు పలువురు మోసపరుచుతారు. మీరు యుద్ధమును గురించి విన్నప్పుడు కలవరపడొద్దు, ఇవి జరగవలసి ఉన్నది. అంటే యుద్ధాలు కూడా జరుగుతాయంట. ఇంకేమైనా రేపటి వచ్చింది, జనం మీదకి జనం ఇస్తారంట, రాజ్యం మీదకి రాజ్యం ఇస్తారంట. ఇంకా ఒకే కుటుంబంలో అనేక మంది కూడా సమాధానం లేకుండా కూడా ఉంటుందంట. ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభు రాకడ సమీపిస్తుందని అర్థం, దేవుని రాకడ సమీపిస్తుందని అర్థం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చి పాపులమైన మనందరూ కూడా ప్రాణం పెట్టాడు, ఈ యుగములకి లోకానికి ముగింపు వస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు భయంకరమైన యుద్ధాలు ఉంటాయి, భయంకరమైన సమస్యలు ఉంటాయి, సమాధానాలు ఉండవు.
అసమాధానాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, జనం మీద జనం నిలుస్తారు. ఇవన్నీ కూడా ప్రభు రాబోయే ముంగట జరుగుతాయని బైబిల్ హెచ్చరించబడుతుంది. అయితే మనమేం చేయాలి? దేవుని బిడ్డలుగా, లేదంటే దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం, రక్షణ మారుమూస బాప్తిసం పొందినటువంటి మనం, విశ్వాస జీవితంలో క్రైస్తవులుగా ఉన్న మనమేం చేయాలి అని అంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఏం చేయాలా? దేవుని రాజ్యం కొరకు, నిశ్చలమైన దేవుని రాజ్యం కొరకు, వాడబారని దేవుని రాజ్యం కొరకు, ఇంకా శ్రేష్టకరమైన దేవుని రాజ్యం కొరకు, ఇంకా దాంట్లో పాపం లేనటువంటి దేవుని రాజ్యం కొరకు, ఇంకా అపవిత్రత లేనటువంటి దేవుని రాజ్యం కొరకు, ఇటువంటి దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఈ లోకంలో అనేక రకాల సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. అయితే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలన్నా, లేదంటే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలన్నా, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వచ్చి లోకానికి లోకంలో మా పాపంలో జీవిస్తున్న మనందరికీ ఎలా రక్షణ ఇచ్చాడో మరొకసారి రాబోతున్నాడు. మరోసారి ఎందుకు వస్తున్నాడు? ఈ లోకం ఎవరికి రక్షణ ఇచ్చాడో, ఎవరైతే ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ వచ్చారో, నిస్వార్థమైన విధానంలో ఎవరైతే ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ వచ్చారో వారికి దేవుని రాజ్యం ఇవ్వడానికి వస్తున్నాడు. ఏమివ్వడానికి? దేవుని రాజ్యం. అయితే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళక మునిపి లోకం ఎలా ఉంటుంది చూడండి. యేసుప్రభు మొదటి వచ్చినప్పుడు ఏం చేశాడు? కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చి ఏం చేశాడు? పాపులమైన మనందరూ కూడా ప్రాణం పెట్టి మనందరికి రక్షణ ఇచ్చాడు. తర్వాత ఈ లోకంలో రక్షించబడిన వారు ఎలా ఉండాలి? బైబిల్ చెబుతుంది, రక్షించబడిన వారు విశ్వాస జీవితంలో నడుస్తూ వెళ్ళాలి. అయితే ఈ రక్షించబడిన వారికి ఈ లోకం నుండి వాళ్ళు ప్రభు రాజ్యానికి వెళ్ళబోయేది ఎలా ఉంటాయి? యుద్ధాలు ఉంటున్నాయి, జనం మీద జనం లేస్తున్నారు, రాజ్యం మీద రాజ్యం లేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదొక కులం. ప్రభు వచ్చాడు, అందరికి రక్షణ ఇచ్చాడు, రక్షించబడిన వారు ప్రభు రాజ్యానికి వెళ్ళక మునుపు యుద్ధాలు ఎన్ని జరుగుతాయని మనం చూస్తున్నాం. అయితే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, ప్రభువు ఇచ్చిన రక్షణ పొంది మన పాపను ఒప్పుకుని మన జీవితం మార్చుకుని మన ప్రవర్తన మార్చుకున్న మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే, ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి తండ్రి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీదే. నా మటుకు నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం కానీ తండ్రి, మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రాంతంలో ఈ చిన్నకాకాని ప్రాంతంలో ప్రభా ఈ యొక్క వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఇక్కడ లోపల ఉండేవారు, మందిరంలో ఉండేవారు కానీ వెలుపుట ఎంత శబ్దాల ద్వారా వాక్యం వింటున్న వారు కూడా అందరూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని సాయం చేయమని, ప్రతి ఒక్కరు తెచ్చమని, వాక్యం ఎంతో దీవించమని, శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని రాజ్యము ఎవరికైతే కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చాడో ఆ రక్షించబడిన వారు ఏం చేయాలంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యాన్ని కొరకు సిద్ధపడేటప్పుడు అక్కడక్కడ భూకంపాలు ఉంటాయి, అక్కడక్కడ గొడవలు జరుగుతాయి, అక్కడక్కడ జనం మీదకి జనం వేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వేస్తారు, అనేకమైన సమస్యలు ఉంటాయి. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టయితే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలా? దేవుని రాజ్యం కొరకు. అసలు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలంటే దేవుని రాజ్యంలో ఎలాంటి వారు ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే లూకాసు సువార్త, దేవుని రాజ్యంలో ఎలాంటి వారు ఉంటారు. లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త రండి, దేవుని రాజ్యంలో అసలు ఎలాంటి వారు ఉంటారు అని అంటే మొట్టమొదటి చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారి నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. సో దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, బైబిల్ చెబుతున్న మాట, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలంట. ఎలా ఉండాలా? చిన్న బిడ్డల వలె. ఎందుకంటే బైబిల్ చెబుతున్న ఒక మాట ఏంటంటే, చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు అని బైబిల్ అంటుంది.
ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చూడండి, మనకు చిన్నపిల్లలు ఉంటారు, మరీ కొద్దిగా ఊహొచ్చు కానీ కొద్దిగా ఆలోచన కలిగినటువంటి విధానంలో ఉన్నవారు కాకుండా కొందరు చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు మనం చూసినట్లయితే వారి మనస్తత్వం కానీ వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వారిని చూడండి. వారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు దేవుని మందిరంకి వెళ్ళే కుటుంబీకులకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకున్నాం, అయ్యా మీ మమ్మీ మీ డాడీ టీవీ చూస్తారంటే చూస్తారు అంకుల్ అంటారు. అంటే వాళ్ళకి తెలుసాబా అబద్ధం ఆడేది? ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా లోపల ఒకటి బయట ఒకటి లేకుండా యథార్థంగా ఉంటారని అర్థం. చిన్న బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉంటారంటే యథార్థంగా జీవించేవారని అర్థం. వాళ్ళకి కల్ముషమైన విధానం తెలియదు, వాళ్ళకి లోపం ఏంటో తెలియదు, వాళ్ళకి ఆ యొక్క బలహీనత ఏంటో కూడా తెలియదు, వాళ్ళకి అసలు తప్పేంటో కూడా తెలియని స్థితిలో ఉంటారు. కాబట్టి దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి. అంటే అంత యథార్థమైన రీతిలో, అంత సత్యమైన రీతిలో ఉన్నట్టుగా జీవించే క్రైస్తవ జీవితం అవసరం. ఎంత ఉన్నతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తామో అంతగా దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశిస్తాం. ఈరోజు యథార్థత లేదనుకోండి, మనలో యథార్థత లేనప్పుడు మనం దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం కష్టం. ఒక యథార్థవంతుల్ని బలపరచడానికి లోకమంతటా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుందంట. ఎందుకు సంచారం చేస్తుంది? యథార్థవంతులు బలపరచడానికి. యథార్థవంతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, చిన్న బిడ్డల వలె మనం ఏమై ఉండాలా చెప్పండి? చిన్న బిడ్డల వలె మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం, చిన్న బిడ్డల లాంటి ఆలోచన మనకు అవసరం. అది ఉన్నప్పుడు మనం ఏమవుతాము? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటిగా చిన్న బిడ్డలు అంటే యథార్థత మనలో ఉండాలి. ఏదైతే యథార్థత మనం కలిగి జీవిస్తామో, యథార్థంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం, ఉన్నదన్నట్టు ఏదైతే బయలుపరుస్తూ తెలియపరుచుకుంటూ ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి యోగ్యులమే. ఇది మొదటిగా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే పరలోక రాజ్యం ఎవరు ఉంటారంటే యథార్థవంతులు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? యథార్థంగా ఉంటారు. అందరు చిన్న బిడ్డలు అంటే అందరూ కాదు నేను అంటుంది, కొందరు ప్రభు దగ్గరికి రాబడినటువంటి ప్రభు దగ్గర రాబడినటువంటి చిన్నపిల్లలు ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం అప్పుడు కూడా ఆ ప్రజలకు భోజనం పెడతారు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నప్పుడు, చిన్నపిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న రొట్టెల్లో 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు తీసుకున్నాడంటే వారిలో ఉన్న యథార్థతను బట్టి, వారిలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి, ఇదిగో మా దగ్గర ఇది ఉంది ప్రభు అని ప్రభువు చూపించారు కాబట్టి. అంటే వారు దాచుకున్న అనుభవం లేదు, వారు దాచిపెట్టుకున్న అనుభవం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడుతున్న వారు కానీ, రక్షణ మార్మసు ఉన్నవారు కానీ లేనివారు కానీ జీవితం ఎలా ఉందంటే దాపుడు జీవితం ఉంది. సగం దాచిపెట్టే జీవితం ఉంది, సగం బహిరంగ జీవితం ఉంది, సగం అంధకారం ఉంది, సగమేమో వెలుగుమయనుకుంటున్నారు, సగమేమో చీకట్లో ఉన్నారు, సగమేమో వెలుగులో ఉండాం అనుకుంటున్నారు. అంటే పూర్తయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నా, సరైనటువంటి యథార్థమైన జీవితం లేదు. సగమేమో చాలా మంది ఎలా ఉంటారంటే దేవుని మందిరంకి వస్తున్నా, దేవుని సన్నిధిలో ఒకలాగా ఉంటాం, దేవుని మందిరం వెలుపడి ఒకలాగా ఉంటాం. అంటే యథార్థత లేదు. అంతరంగంలో నిజమైనటువంటి యథార్థత ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి ప్రవేశించే ధన్యత ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు దేవుని రాజ్యంలో ఉండబోతున్నారంటే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగిన వారు. అంటే ఉన్నట్టు ఒప్పుకునేవారు, యథార్థమైన జీవితం కలిగిన వారు, ఏది కూడా దాచిపెట్టుకోకుండా యథార్థత కలిగి ఉన్నట్టుగా ఒప్పుకోవడం అంటే క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. ఇది మొదటిగా చిన్న బిడ్డలు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన చిన్న బిడ్డలు ఏమని అడిగాడు? ఇంతకుముందే చెప్తూ వచ్చాను, 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి, తింటారుగా ఏమన్నా ఉందంటే వాళ్ళు దాచిపెట్టుకున్నారా? అయ్యో మేము దాచిపెట్టుకోవాలి, మాకు అవసరం, మేము చిన్నపిల్లలు కదా, మాకు ఉండిద్దే లేదా అని అనుకున్నారా? లేదు, ఉన్నది. అయ్యో మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నేను అప్పచెప్పారు. అంటే యథార్థవంతులు ఉంటూ వచ్చారు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే యథార్థవంతులు మాత్రమే. ఉన్నట్టు ఒకవేళ బలహీనతలుండా, ఒకవేళ అవిధేయతలుండా, ఒకవేళ లోపముండా, ఒకవేళ పాపముండా, దేహంలో మానవుల్లో పాపముండా, అపవిత్రత ఉండా, అయోగ్యమైన జీవితం ఉండా, ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నట్టుగా ఒప్పుకున్నటువంటి క్రైస్తవులు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం.
కాదు కాదు అక్క, 28 వచ్చిన లోకాసు వార్త 7వ అధ్యాయం 28 వచ్చిన. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, అయినను చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఉంటున్నారు పరలోక రాజ్యంలో అంటే ఎవరు ఉంటున్నారు? మొట్టమొదటిగా యథార్థవంతులు, అంటే ఉన్నట్టుగా ఒప్పుకున్నవారు దేవుని రాజ్యంలో ఉంటారు. అది తప్పు చేసినా, అది పాపం చేసినా, అది అపవిత్రమైన జీవితం కలిగి ఉండా, అది మోసంతో కూడిన జీవితం, ఎటువంటి పాపంతో కూడిన జీవితం కలిగి ఉండా, దాన్ని ఉన్నట్టు ఒప్పుకుని ఆ ఒప్పుకున్న జీవితం నుండి విడుదల పొంది మరలా జీవితాన్ని కొనసాగించినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఇది మొదటి మాట. ఇక రెండోదిగా ఎవరు దేవుని రాజ్యంలో ఉన్నారంటే ఇక రాయబడనమాట, అల్పుడైన వాడు అంటే ఎవరు? అల్పుడు అంటే ఎవరండి? తగ్గించుకున్నవాడన్నది, తగ్గించుకున్న అనుభవం. ఒక రకంగా బైబిల్ చెప్పేటటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అల్పుడుగా ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే చిన్నవారిగా చేపట్టడానికి ఇష్టపడతారో, అంటే ఎవరైతే ఎంత ఆస్తి ఉండా, ఐశ్వర్యం ఉండా, డబ్బు ఉండా, ఘనత ఉండా, పేరుండా, ప్రఖ్యాతులుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే అల్పుడు కంటే చిన్నవాడిగా ఉండాలి. తగ్గించుకున్న అనుభవం అవసరం. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే తగ్గించుకున్న అనుభవం ఉండిద్దో అటువంటి వారు ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉండడానికి యోగ్యులుగా ఉంటున్నారు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన బైబిల్ సెలవిస్తుంది. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? అల్పుడుగా ఉండాలి. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయిగా చేయబడుతూ వచ్చింది. అంటే ఈ లోకంలో అల్పుడైన వాడు, ఈ లోకంలో అందరి చేత అసహించబడినా, అందరి చేత కూడా ద్వేషించబడినా, అందరు మనల్ని తక్కువ చూపుగా చూసినా, అందరు మనల్ని హేళన చేసినా, అందరు మనల్ని అవమానిస్తున్నా, అందరూ మనల్ని బాధపరుస్తున్నా, అందరూ మనకు దుఃఖం వచ్చేటట్టు చేస్తున్నా, అందరూ మనకి కష్టాన్ని తీసుకొస్తున్నా, ఈ లోకంలో మనం అన్నిటినీ తట్టుకుంటూ కూడా క్రీస్తులో ప్రతి విషయంలో కూడా తగ్గించుకుని ప్రభు నీవు ఉండవని ప్రభు వైపు చూసుకుంటూ ప్రతి పరిస్థితిలో కూడా ఎంత సామర్థ్యం అనుకుండా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం అల్పులమైన ఎంత తగ్గించబడిన వారు అని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో పరలోక రాజ్యంలో గొప్పవారు ఉంటాం. మీకు ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. హెబ్రోను యొక్క పరిచర్య ఆరంభ దినాల్లో బహు భయంకరమైన విధానంలో పరిచర్య జరుగుతూ వచ్చింది. ఆ పరిచర్య దినాల్లో ఒక జిల్లా కలెక్టర్ వచ్చి మందిరంలో మీటింగులు జరుగుతున్న సందర్భంలో, హెబ్రోన్లో మీటింగులు జరుగుతుంటే జిల్లా కలెక్టర్ వచ్చాడండి. జిల్లా కలెక్టర్ వస్తే వాస్తవానికి అదే హెబ్రోన్ దగ్గర దాకా వచ్చాడు. హెబ్రోన్ గేట్ దగ్గర ఏం చేశాడంటే, ఒక కలెక్టర్ అంటే తనకు ఎంతో సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఆ సెక్యూరిటీని అంతటను కూడా గేటు బయట నుంచోబెట్టాడు. గేటు బయట ఉంచి ఇతడు ఒకడే ఏం చేశాడంటే లోపలికి వెళ్ళాడంట. సార్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని చూస్తే, ఎవరైతే భోజనం చేసేసిన తర్వాత ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఉంటాయో అవన్నీ తీస్తూ ఉంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? భోజనం ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అన్నీ కూడా తీస్తున్నాడు. తీస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అందరూ ఏమవుతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. అరే, ఈ జిల్లాకి కలెక్టర్ వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి గ్లాసులు తీస్తాడేంటి, పేపర్లో తినేసినటువంటి ప్లేట్లు తీసేస్తాడేంటి, ఊడుస్తున్నాడేంటి, తుడుస్తున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. కొంత సమయం అయిపోయింది. మరి ఆ గ్లాసులు కానీ అక్కడ ఉండే అందరూ తినేసిన గ్లాసులు కానీ ప్లేట్లు కానీ అంతా తీసేసి క్లీన్ చేయడం అంతా అయిపోయి మరలా గేట్ బయటకు వెళ్ళిపోయి తన డ్యూటీ పర్పస్ మీద ఎలా అయితే హోదా ఉందో ఆ హోదాని ధరించుకున్నట్టుగా మరలా వెళ్ళిపోతూ వచ్చాడంట. అదే కాదు, అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఒక జిల్లా కలెక్టర్ వచ్చి దేవుని మందిరంలో ఇస్త్రాకులు తీసేయడం ఏంటి, దేవుని మందిరాన్ని క్లీన్ చేయడం ఏంటి, దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచడం ఏంటి, దేవుని మందిరాన్ని ఎందుకు ఇంత క్లీన్గా చేస్తున్నాడు ఏంటనంటే, తన యొక్క జీవితం ఏంటి తెలుసా? ఈ లోకంలో తనకి ఎంత పొజిషన్ ఉందా, ఈ లోకంలో ఎంత గొప్ప అధికారైనా, ఈ లోకంలో తను ఒక కలెక్టర్ అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో అతడు అల్పుడేనని గమనించాడు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ నేను అధికారిని కావచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో నేను అధికారిని కాదు, దేవుని మందిరంలో నేను అధికారిని కాదు. కాబట్టి దేవుని మందిరంలో నేను తక్కువ వాడినే, ఈ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క జిల్లాకి నేను అధికారినేమో కానీ దేవుని మందిరంలో నేను కాదు, దేవుని మందిరంలో తక్కువ వాడినే, దేవుని మందిరంలో అల్పుడైన వాడినే, దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాను కూడా యోగ్యుని కాదు, ఏ మాత్రం కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టాను కూడా అర్హత లేని వాడిని అని చెప్పి తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. అల్పుడు అంటే అలా ఉంటారు తగ్గించుకోబడిన అనుభవంలో. చూడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే దేవుని మందిరంలోకి వస్తే ఎలా ఉంటారు? ఇప్పుడు మన దగ్గరికి హెబ్రోన్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చడానికి ఏం చేస్తాం?
కుర్చీ తీసుకొస్తాము, చక్కగా కూల్ డ్రింక్స్ తీసుకొస్తాము, ఎన్నెన్నో తీసుకొచ్చి అతనికి అన్నీ చేస్తూ వస్తాం. కానీ అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? ఆ వ్యక్తి తనకుండా హోదాని, తనకుండా అధికారాన్ని చూసుకోవట్లా. మరి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో నేను అల్పుణ్ణి గమనించాడు. దేవుని మందిరంలో నేను తక్కువనే, దేవుని సన్నిధిలో నేను ఎప్పటికైనా అల్పుణ్ణే, దేవుని సన్నిధిలో నాకుండా హోదా, నాకుండా పర్పస్ ఎప్పుడు పనికిరాదు. ఈ లోక అధికారం కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కానీ, మనకు దేవుడిచ్చిన అధికారాన్ని కానీ, ఈ లోకంలో ఉండటానికి జాబ్ పర్పస్ కానీ, ఏ జాబ్ ఏ అధికారం కూడా దేవుని రాజ్యానికి పనికిరాదు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎంత గొప్ప అధికారైనా, ఎంత గొప్ప జాబ్ హోల్డర్ అయినా, ఎంత గొప్ప జాబ్ చేస్తున్నప్పుడు కూడా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేసే జాబు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటము అసంభవం. ఎందుకని? సూది బెజ్జములు, బట్టలు కుట్టుకునే సూది బెజ్జంలో ఒంటి దూరుతుందా? దూరదు. ఒంటి దూరతో అసంభవం అయినప్పుడు పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళటం కూడా అసంభవమే. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం కూడా అసంభవేనంట. అర్థం చేసుకుంటే అంతే, ఒక వ్యక్తి తనకున్న ధనాన్ని బట్టి కానీ, తనకున్న ఆస్తిని బట్టి కానీ, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. మరి ఎలా వెళ్ళగలడు అంటే, ఒకటి అతడు ఎలా ఉండాలా? యథార్థవంతుడిగా ఉన్నట్టు మాట్లాడితే దేవుని రాజ్యానికి వెళ్తాం. అంటే యథార్థమైన పాపం చేయకోకుండా, లోకంలో దేన్ని అంటకట్టుకోకుండా, ఏ పాపం మాలిన్యం మనకు ఉండకోకుండా యథార్థంగా ఉన్నట్టు క్రైస్తవ జీవించిన వారు పరలోకానికి వెళ్తారు. రెండు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తున్నారంటే అల్పుడైన వారు, తగ్గించబడిన వారు, తను తాను తగ్గించుకున్నటువంటి వారు, తనను తాను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కూడా యోగ్యుని కాదని తగ్గించుకున్నవాడు. ఇంకొక మాట చెప్తా నేను, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటారు ప్రార్థనకు. ఒక వ్యక్తి ఏమో విశ్వాసి, అయ్యా నేను అనేక దినముల నుంచి ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాను, అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. వారానికి ఉపవాసం ఉండొచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, అన్నీ చేస్తున్నాను. అయితే నాతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు, వాడంత పాపాత్ముని కాదన్నాడు. వాడంత పాపాత్ముని అయితే కాదు. మరి పాపాత్ముడు ఏం చేస్తానంటే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నాడు కదా. ఒకడేమో నేను గొప్పవాడిని, నేను అన్ని ప్రార్థనలకు వెళ్తున్నా, అన్ని కూడికలకు వెళ్తున్నా, కానీ పక్కన అటువంటి పాపాత్ముడు కంటే పాపాత్ముడిని అయితే నేను కాదు, అటువంటి వాడిని కాదు నేను అని చెప్పి అన్నాడు. మరి ఇంకో పాపాత్ముడు పక్కన వ్యక్తి అన్నాడు, అయ్యా అది వాస్తవమే, నేను పాపాత్ముడిని, నీ మందిరం ఎదుట తలెత్తడానికి కూడా నేను యోగ్యుని కానయ్యా, నేను యోగ్యుని కాదని అన్నాడు. మరి ఇద్దరిని ఎవరు ప్రార్థన అంగీకరించబడింది? వారం వారం నేను మందిరానికి వెళ్తూ, ప్రతి కోడికలకి మందిరానికి వెళ్తూ, ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాను ప్రభా, కానీ పక్కన ఉన్నటువంటి పాపాత్ములైనటువంటి కాదన్న వ్యక్తి ప్రార్థన, లేదా అయ్యా నేను పరలోక నీ మందిరం ఎదుట తలెత్తడానికి కూడా యోగ్యుని కాదన్నవాడి ప్రార్థన ఆలకించబడిందా? యోగ్యుని కాదన్నవాడే. ఎందుకని? ఒక వ్యక్తి ఏమన్నాడు, అయ్యా ఎటువంటి పాపాత్ముని కాదన్నాడు, కానీ ఆ పాపాత్ముడే ఉన్నాడు, నేను నిజంగా పాపాత్ముడు నేను ఒప్పుకున్నాడు. అంటే తనను తాను తగ్గించుకున్నాడు. నేను పాపం చేయలేదే, నేను ఎక్కడ పాపం చేశాను ఇవన్నీ అంటున్నా. అయ్యా నేను పాపం చేసిన నేను తగ్గించుకున్నాడు కాబట్టి, నేను పాపాత్ములను ఒప్పుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలో అతను వెళ్తానికి యోగ్యుడిగా ఎంచబడుతూ వస్తున్నాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకటి, యథార్థంగా ఏ లోపం లేకుండా ఉన్నవి సరి ఉన్నది ఉన్నట్టు క్రైస్తవ జీవితాన్ని జీవించేవాళ్ళు, యథార్థంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. రెండోదిగా అల్పులైన వాళ్ళు, తగ్గించబడినటువంటి జీవితంలో తనను తాను తగ్గించుకున్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. మూడోదిగా చూసినట్టు రండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడంటే సూది బెజ్జంలో వంటి దూరుట సులభం అంట. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్ళటం అసంభవం అంట. దానికంటే కూడా సూది బెజ్జంలో వంటి దూరటం కూడా దూరొచ్చేమో. అంటే ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరుంటారు అంటే క్రీస్తునే ఆస్తిగా సంపాదించుకున్నవారు. ధనవంతుడికి పరలోక రాజ్యంలో లేదు. మరి ప్రభువునే ధనముగా సంపాదించుకున్న పరలోక రాజ్యం ఉంది. ఈ లోక ధనాన్ని సంపాదించుకున్న వారికి ఈ లోక ధనాన్ని బట్టి పరలోక రాజ్యం లేదు. ఈ లోక ధనాన్ని సంపాదించుకున్నది మాత్రం ఈ లోకంలో ఉన్న ధనాన్ని బట్టి పరలోక రాజ్యం మనకు ఉండదు. ఎందుకంటే ఈ లోక ధనం ఎలాంటిది? బైబిల్ చెప్తుంది, ఈ లోక ధనము దొంగిలించబడేది, ఈ లోక ధనము చిమ్మటబట్టేది, అంటే చెదలబట్టి పాడైపోయేది. ఈ లోక ధనం ఎలాంటిది అంటే కాలిపోయి బూడిదైపోయేది. కానీ
ఈ లోక ధనముతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేమంట. ఈ లోక ధనముతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం అసంభవం. ఇప్పుడు చాలా మంది ఆలోచన ఎలా ఉంటాయంటే చంద్రగ్రహణం మీదకి వెళ్ళి చంద్రుడి మీద ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. వీళ్ళరా చంద్రుడి మీద ఇల్లు కొనుక్కుని ఉండాలంటే ఏం కావాలి? అక్కడ డబ్బులు కాదు కావాల్సింది, ప్రాముఖ్యంగా ఏం కావాలి? అక్కడ ఆక్సిజన్ కష్టం, మానవుడు జీవించడం కష్టం, అన్ని కష్టమే. మరి అక్కడికి వెళ్ళి ఎలా ఉండగలుగుతాం? ఏదో ఒక దురాశ మనకి అక్కడ ఉండాలని. కానీ ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం సంపాదించిన ధనంతో దేవుని రాజ్యం లేదు. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనవంతులమైనా, ఎంత ధనాన్ని సమకూర్చిన మాత్రాన, ఎంత కోటేశ్వరులమైనా దేవుని రాజ్యం మనకు ఉండదు. ఇంకొక కొత్త ట్రెండ్ ఉంటుంది. ఏమంటారంటే మేము సంపాదించిన డబ్బులో వస్త్రదానం చేస్తాం, నీటి దానం చేస్తాం, భోజనం ఆహార దానం చేస్తాం అంటారు. నేనంట ఈ దానములు చేసిన అన్ని దేనికి? మంచి పేరు కోసం. వస్త్రదానమైన, అన్నదానమైన, నీటి దానమైన దేనికోసం చేసేది? ఒక మంచి పేరు. చూడండి, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఎండాకాలం వచ్చింది, ఎక్కడన్నా సరే ఒక వాటర్ది చిన్న గుడిసెలాగేసి వాటర్ది ఏదన్నా ఏమంటారు చలవేంద్రం పెట్టారనుకో, ఎవరు పెట్టారు అన్నది అక్కడ పేరు రాసి ఉండేది. ఎవరు పెట్టలేదని రాసి ఉంటుందా? పేరు ఖచ్చితంగా ఉండేది. పేరు ఎందుకు ఉంటుంది? అలా నోళ్ళు పెట్టారనిపించుకోవడానికి. అంటే అది పెట్టడం ద్వారా ఏమవుతుంది? మనకి మన పేరు వస్తుంది. అంటే అది పెట్టినంత మాత్రాన, తాగినంత మాత్రాన మన పరలోక రాజ్యం వస్తుందా? లేదు. ఎందుకంటే అది మన పేరు కోసం చూస్తుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మన పేరంటే ఏముండకూడదు, క్రీస్తే మనకు సర్వస్వం. ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకుని ధనం కోసం ప్రయాసపడుతూ ధనంతోనే మంచిగా, అంటే ఇప్పుడు ఇట్లాంటి దాన ధర్మాలు చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం అనుకోవటం అసంభవం, స్వర్గానికి వెళ్తాం అని అనుకోవడం అసంభవం. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తునే ఆస్తిగా సంపాదించుకున్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ధనముగా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆస్తిగా, యేసుక్రీస్తు ప్రభువారి మా సర్వస్వము, ధనము, ఆస్తి, ఐశ్వర్యమని ఓ రకంగా చెప్పాలంటే లోక ధనాన్ని కాకుండా క్రీస్తుని సంపాదించుకున్నవారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరు? క్రీస్తుని సంపాదించుకున్నవారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సంపాదించుకుంటారో, ఎలా సంపాదించుకుంటాం? మన క్రైస్తవ జీవితాన్ని బట్టి, మన విశ్వాస జీవితం, మన ప్రార్థన, మనకు ప్రభుత్వం ఉండే సావాసాన్ని బట్టి దేవుణ్ణి సంపాదించుకోగలుగుతాం. ఎలా అంటే మనలో ఉన్న నిస్వార్థమైన ప్రేమను బట్టి. నిస్వార్థమైన ప్రేమ లేనప్పుడు, స్వార్థపూరికమైన జీవితం మనలో ఉన్నప్పుడు క్రీస్తుని మనం సంపాదించుకోలేం. అంటే క్రీస్తుని మనం కలిగి ఉండలేం. తద్వారా దేవుని రాజ్యాన్ని కూడా మనం కోల్పోతాం, కలిగి ఉండలేం. మూడో మాట, దేవుని రాజ్యానికి వెళ్ళేది ఎవరు? లేదా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి, ఉన్నదన్నట్టుగా యథార్థమైన క్రైస్తవ జీవితం జీవించాలి. రెండు, అల్పుడుగా అంటే తగ్గించబడిన క్రైస్తవ జీవితం ఉండాలి. మూడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలా? క్రీస్తునే ధనముగా సంపాదించుకుని ఉండాలి. మన ధనం ఎవరంటే క్రీస్తే. క్రీస్తునే సంపాదించుకున్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇది మూడో మాట. నాలుగోదిగా చూద్దానండి, లూకాసు సువార్త. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే 4వ మాట చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 29వ వచనం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 29వ వచనం. ఆయన ఇంటినైనను శ్రీరారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే 29లో, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైన, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవ్వడను ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్యజీవను పొందకపోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వార్తను. అంటే అర్థం ఏంటంటే కుటుంబం మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు. ఈ లోక బంధత్వాలు, ఈ లోక ఆశల నుండి విడుదల పొందిన వారు, ఈ లోక బంధత్వం, ఈ లోకంతో స్నేహం, ఈ లోకంలో ఉండా కాబట్టి భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా. దేవుని రాజ్యం ఎలా ఉందా? లేదు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? అందరూ సమానంగానే ఉంటున్నారు. అక్కడ భర్త అని అనుకోవడానికి లేదు, భార్య అని అనుకోవటానికి లేదు. అబ్రహాం ఒక మాట అంటాడు, తన భార్య విషయం ఏమంటాడంటే, ఈమె నా సహోదరి. అబ్రహాము భార్య ఏమని చెప్పింది? ఇతడు నా సహోదరుడు. అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే
అక్కడ స్త్రీ పురుషులన్న భేదం లేదు. అంటే ఏమంటారు, మనకి ఒక ఏదైనా వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేలా ఫీమేల్ అని రాస్తారు కదా, అంటే ఆ భేదం లేదు. ఏంటంటే తెలుగులో ఏమంటారు, లింగ భేదం అని ఏదో అంటారు, ఆ భేదం లేదు. దేవుని రాజ్యంలో మేలా ఫీమేల్ అని భేదం లేదు. అక్కడ స్త్రీలు పురుషులు అని భేదం లేదు. అందరూ సమానమైనటువంటి విధానంలో అక్కడ ఉంది దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందంటే అందరూ సమానమైన వారే. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? ఈ లోకంలో ఉన్న బంధత్వాలు స్నేహాలు ఈ లోకం వరకే. దేవుని రాజ్యంలో లేదు కదా. అవి దేవుని రాజ్యంలో భర్త భార్య పిల్లలు అందరూ కలిపి ఒక చోట ఉండడానికి లేదు. ఈ లోకంలో ఏదైనా పెళ్లికి ఎవరినైనా పిలిస్తే, పెళ్లి కార్డు ఇస్తే కుటుంబంగా రండి అంటాం. కుటుంబంగా ఏం చేయాలా? పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తాం. అంటే అందరూ వచ్చి ఒకసారి కుటుంబంగా కూర్చుంటారు. కానీ దేవుని రాజ్యం అలా ఉండదు. దేవుని రాజ్యం ఎలాంటిది? ఎవరిని ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో అప్పుడు వెళ్ళిపోవటమే, ఎవరికి ఎక్కడ స్థానం ఇస్తాడో అక్కడ ఉండటమే. దేవుని రాజ్యం ఎలాంటిదంటే కుటుంబ సమేతంగా పరివారంగా వెళ్తానికి లేదు, కుటుంబ సమేతంగా వెళ్ళేది కాదు దేవుని రాజ్యం. ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్ళేది. అందుకంటాడు బైబిల్ ఏమంటుందంటే ఎవరికి వారు సొంత రక్షణ కాపాడుకోవాలి. ఏం చేయాలా? సొంత రక్షణని, ఏదైతే సొంత రక్షణ మనకు దేవుడు ఇస్తూ వచ్చాడో అది భార్య రక్షణ భర్త కాపాడుకునేది అయితే భర్త రక్షణ భార్య కాపాడేది కాదు. ఎవరి సొంత రక్షణ వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలని బైబిల్ మనకి హెచ్చరిస్తూ వస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని ఒక్క వాక్యం చెప్పేది నాలుగో మాట ఏంటంటే, నాలుగోది కదా, నాలుగో మాట, మొట్టమొదటిగా దేవుని రాజ్యంలోకి ఎలాంటి వారు వెళ్తారు? యథార్థమైన వారు, యథార్థంగా ఉంటూ ఉన్నదన్నట్టుగా ఒప్పుకుంటూ జీవితాన్ని, అంటే తేటైన జీవితం కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. 2, తగ్గించుకున్నవారు దేవుని రాజ్యానికి వెళ్తారు. 3, ఎవరు వెళ్తున్నారు దేవుని రాజ్యానికి? క్రీస్తుని ఆస్తిగా సంపాదించుకున్నవారు. 4, ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తున్నారంటే ఇక్కడ రాయబడిన మాట, ఎవరు ఈ లోక బంధత్వాలు స్నేహాలతో ప్రాధాన్యత ఇవ్వకోకుండా పరలోక రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చినవారు. అంటే పరలోక రాజ్యానికి భేదాలు లేవు కదా, భార్య భర్తలు స్నేహితులు అన్న భేదం లేదు కదా, ఇప్పుడే ధ్యానిస్తూ వచ్చాం. అంటే అక్కడ ఏముంది? అక్కడ అందరూ సమానంగా ఉంటారు. సో దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా అవుతున్నారు? ఎవరికి వారే ఒంటరికి వెళ్ళిపోతున్నారు. చూడండి, లోకం నుండి విడిచిపెట్టేవాళ్ళు ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకో, కుటుంబం మొత్తం ఒకసారి చనిపోతున్నారా? లేదు. ఎందుకని? ఎవరికి వాళ్ళు, ఎవరు పిలుపు వస్తే వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని రాజ్యం అన్నది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా పొందుకునేది. కుటుంబంగా అయ్యా నేను వచ్చాను నాతో కూడా అందరికీ ఏమంటే ఇవ్వటానికి కుదరదు. ఇక్కడే ధనవంతుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకంటే కుటుంబంగా పరలోక రాజ్యం పొందడానికి లేదని, ఎవరైనా రికమెండేషన్ చేసినా పొందడానికి పోలేదు దేవుని రాజ్యం అన్నది. పరలోక రాజ్యం అన్నది రికమెండేషన్ ద్వారా పొందుకునేది కాదు. ఎవరో రికమెండేషన్ చేస్తే మనకు వచ్చేది కాదు. ఒక వ్యక్తి నరకంలో కాలిపోతే ఈ రీతిలో అన్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు భూలోకంలో ఉన్నారు, సార్ నేనంటే నరకానికి వచ్చాను, నరకంలో కాలిపోతున్నా, కనీసం నా 5 సహోదరులను పరలోక రాజ్యాన్ని తీసుకో, నీ రాజ్యంలో ఉంచుకోనంటే అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా పరలోక రాజ్యానికి రావాలంటే భూమి మీద దేవుని వాక్యం ఉందా లేదా? మన భాషలో చెప్పాలంటే బైబిల్ ఉంది. ఆ బైబిల్ని చదువుకున్నవారు, ఆ బైబిల్ని ధ్యానించిన వారు, ఆ బైబిల్ నిదానించి చూచి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు వాక్యాల ప్రకారం జీవితం సరి చేసుకోమంటే సరి చేసుకుని సరైన విధంగా జీవితం కాపాడుకున్నవారు పరలోక రాజ్యానికి వస్తారయ్యా అని చెప్పి నరకంలో కాలిపోతున్నవాడి జీవితం. నరకంలో కాలిపోయాడు ఏమంటాడు? అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, లేదా నా కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళు పరలోక రాజ్యంలో తీసుకోమని అంటే నరకంలో ఉండే రికమెండేషన్ చేస్తున్నాడు. ఆ నరకంలో ఉండే రికమెండేషన్ తన కుటుంబం చేస్తే పనిచేసిందా? లేదు. ఎందుకని? భూమి మీద ఉండేవారు వాళ్ళు సరైన జీవితం ఉండకపోతే వాళ్ళు కూడా నీలాగానే వస్తారన్నారు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఎవరికి వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళి నాకు రికమెండేషన్, నా కుటుంబీకులు, నా భర్తని, నా భార్యని, నా పిల్లల్ని తీసుకుంటా పరలోక రాజ్యాన్ని నీ దేవుని చెప్పడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే నీ మడుగు నువ్వు కాపాడుకున్న విశ్వాస జీవితాన్ని కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళావు. ఎవరైతే తన జీవితాన్ని కాపాడుకోరో, తన విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే కాపాడుకోరో, మన కుటుంబీకులైన మన బంధువులైన వారు ఎక్కడ ఉన్నారు? నరకంలో కాలిపోతున్నారు. అందుకే బైబిల్ అంటుంది పరలోక రాజ్యంలోకి వెళ్ళేవాళ్ళు ఈ లోక స్నేహంతో సంబంధం లేదు. భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఈ లోకంలో వరకే, ఈ లోకంలో ఉన్నంత వరకే. ఈ లోకం తర్వాత ఉంటుందా? లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకే భర్త అయినా భార్య అయినా ఒక విధానం ఉంటుంది. ఈ లోకంలో జీవించినంత కాలమే, అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మనకు బంధత్వం ఉంది. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క మన కుటుంబీకులు మనం ఎక్కడెక్కడ ఉంటామో. కాబట్టి ప్రియులారా, ఈ లోక బంధత్వం అంటే ఈ లోకంతో స్నేహం మానవుడికి ఉండకూడదు. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో అటువంటి వారికి దేవుని రాజ్యంలోకి పాలు పంపులు లేదు.
యేసు ప్రభు వారితో స్నేహం, యేసు ప్రభు వారితో సహవాసం కలిగిన వారికి పరలోక రాజ్యం ఉంది. అందుకే ఈ లోకంతో స్నేహం చేసే వారి గురించి ఒక మాట ఉంది, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా. అంటే ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమైంది? దేవునికి విరోధమైన వారే. ఈ లోకం అంటే ఎలాంటిది? శరీరాశులు, నేత్రాశులు, జీవపు డంపపోట, పాపపు జీవితము, ఇంకా అపవిత్రమైన జీవితం, ఇంకా ఎంతో నిష్ప్రయోజకమైన జీవితం కలిగిన వారు, ఎంతో పాపపు జీవితం కలిగింది ఇది. ఈ లోకం ఎలాంటిదంటే అనేకమైన కోరికలు, ఆశలు కలిగింది, కానీ అది దేవుని దృష్టిలో విరోధమైంది. చాలా మంది ఈ లోకంలో ఇంకా జీవించాలి, ఈ లోకంలో ఉండాలని అనుకుంటాం. ప్రియులారా, వాక్యం వింటున్న మన జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకం ఎలాంటిదో తెలుసా? దేవునికి విరోధమైనది. ఈ లోకమంతా కూడా దేవునికి విరోధమైనది. అయితే విరోధమైన లోకంలో ఉన్న మనము దేవునికి విరోధంగా కాకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణం పెట్టి, మన కొరకు ఆయన కలువరిశిల్లో బాధలు భరించి తన ప్రాణాన్ని ఖైదనంగా చెల్లించి సమాచారం తిరిగి లేవటం ద్వారా విరోధమైన లోకం నుండి మనల్ని ఏర్పరచుకుని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకము దేవునికి విరోధమైనది. చూడండి, ఈ లోకంలో ఏముంది? టీవీ ఉంది, సినిమాలు ఉన్నాయి, సీరియల్స్ ఉంటాయి, సెల్ ఫోన్ ఉంది, దాంట్లో అనేక రకమైన గేమ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి. ఇప్పుడు టీవీలో కూడా చూడవసరం, ఫోన్లోనే అన్ని వీడియోస్ చూసేస్తున్నారంట అందరు. చూస్తలేదా? అన్నీ వచ్చేస్తున్నాయి, న్యూస్తో పాటు అన్నీ వచ్చేస్తున్నాయి. పాపం వస్తుంది, లోకం వస్తుంది, అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే లోకం పెరిగిపోయింది. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోకం అనేది దేవునికి విరోధమైనది. ఏదైతే దేవునికి విరోధమైన జీవితం మనలో ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. చాలా మంది తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి అయ్యా నేను పాపం చేయకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంట. ఒక్క లోపం ఉండా మనం వెళ్ళలేము. మనల్ని ఎలా దేవుని ఎదుట నిలబెట్టాలనుకున్నాడు? నిర్దోషులుగా, క్షమించండి, దేవదూతల ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలనుకున్నాడు. ఏ లోపం లేని వారుగా. ఒక టీవీ, సినిమాలు, సీరియల్స్ చూసేవనుకో అది లోపం కదా. ఒక అబద్ధం ఆడేమంటే అది లోపం కదా. ఒక పాపం చేసేవంటే లోపం కదా. చిన్నవే, మనకు తెలియకుండా మనం అబద్ధం ఆడేస్తాం, మనకు తెలియకుండా టీవీకి అతుక్కుపోయి ఉంటాం. ఇవన్నీ బలహీనతలే. వీటన్నిటి ద్వారా దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతున్నాం. అర్థమైందండి? చిన్నవే, సింపుల్గా మన ఎదుటి ఉండవే. అబద్ధం ఎంత చేపడతాం? ఒక చిన్నదే, దాని ద్వారా దేవుని రాజ్యం కోల్పోతున్నాం. అందుకే బైబిల్ అంటుంది, ఈ లోకము దేవునికి విరోధమైనది. ఈ లోకంతో ఏదైతే మనం కలిగి ఉంటామో, ఈ లోకాశులతో ఏదైతే కలిగి ఉంటామో తద్వారా నష్టం తెచ్చుకుంటాం. అయితే ఈ లోకంతో స్నేహం చేసే వారికి దేవుని రాజ్యం లేదు. క్రీస్తుతో సహవాసం కలిగిన వారికి దేవుని రాజ్యం ఉంది. సో దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? నాలుగోదిగా, ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి విరోధులుగా అవ్వకూడదు, దేవునికి విరోధులుగా మారకూడదు. ఈ లోకంతో అసలు మనం స్నేహం చేయకోకుండా దేవునితో మాత్రమే స్నేహం చేయాలి. ఎక్కడున్నా, లేచినా, పడుకున్నా, కూర్చున్నా, మాట్లాడినా ప్రార్థనా జీవితం, ప్రార్థన, ప్రభుత్వ సహవాసం, అదే మంది. ప్రార్థన చేసుకోవడం, కూర్చున్నా ప్రార్థన చేసుకోవాలి, నుంచున్నా ప్రార్థన చేసుకోవాలి, ఎవరికైనా వెళ్తున్నా ప్రార్థన చేయాలి, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి, వెళ్ళిన ప్రయాణంలో, తిరిగి వచ్చే ప్రయాణంలో, ప్రతి సందర్భంలో కూడా మనం కూర్చున్న, నుంచున్న ప్రార్థన జీవితం, అదే దేవునితో సహవాసం. ఎంత ప్రార్థన జీవితం అయితే మనం కలిగి ఉంటామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి విరోధంగా అయిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టుకుని అవసరమైతే ఈ లోకముకి విరోధులు అయినప్పటికి కూడా, ఈ లోకానికి విరోధంగా ఈ లోకం అంతా మనల్ని విరోధులు అనుకున్నప్పుడు కూడా దేవుని కొరకై జీవించిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అర్థం చేసుకోండి, ఈ లోక స్నేహంతో సావాసం చేస్తే దేవునికి విరోధులం అవుతాం. కొన్ని దేవునితో సావాసం చేస్తే ఈ లోకానికి మనం ఏమవుతాము? విరోధులం అవుతాం. సో ఈ లోకంతో సావాసం చేసి దేవునికి విరోధం అవటం గొప్పదా? దేవునితో సావాసం చేసి ఈ లోకంతో విరోధం అవటం గొప్పదా? ఈ లోకానికి విరోధమైన పర్లా. ఈ లోకం ఎలాంటిది? ఈ రోజు మనం మంచోళ్ళు అన్నవాళ్ళే రేపు పొద్దున చెడ్డోళ్ళు అంటారు. ఈ రోజు ఈ అన్న మంచోడు అన్నవాళ్ళే రేపు పొద్దున ఈ అన్న చెడ్డోడు అంటారు. ఇది లోకం. ఈ లోకంతో స్నేహం చేస్తే ఈ రోజు నిన్ను మంచోడు అన్నవాడు రేపు నిన్ను చెడ్డోడు అంటాడు. అదే దేవునితో సావాసం చేస్తే పరలోక రాజ్యం మనకు ఉండేది. కాబట్టి దేవునితో ఈ లోకంతో సావాసం చేసి దేవునికి విరోధులుగా కానటువంటి వారు, అంటే ఈ లోకంతో సావాసం చేసి కాదు, ఈ లోకంతో సావాసం చేయకోకుండా దేవునికి విరోధులుగా ఉండకోకుండా ఉండేవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అంటే దేవునికి విరోధులుగా ఉండేవారు పరలోక రాజ్యం లేదు. దేవునితో సావాసం కలిగిన వారికి పరలోక రాజ్యం ఉంది. ఈరోజు మన జీవితం ఏంటంటే ఈ లోకంతో విరోధం అంటే పొద్దున్న లేస్తాం టీవీ, పొద్దున్న లేస్తాం సినిమాలు, పొద్దున్న లేస్తాం సీరియల్స్, ఇవన్నీ చూడటం దేవునికి విరోధం. ఇవన్నీ నాకు వద్దు. ప్రతిరోజు పొద్దున్నే లేచిన కానీ రాత్రి వరకు దేవుడే కావాలని ప్రార్థనా జీవితం కలిగి ఉండటం
దేవునితో సావాసం. ఇది 4. అంటే ఈ లోక విరోధం ఏంటి? ఈ లోకంతో స్నేహం చేస్తుందా? దేవునికి విరోధం. దేవునికి విరోధులైన వారు ఎలాంటి వారు? ఈ లోకానికి అతుక్కుపోతారు. కోపాలు, ద్వేషాలు, తిట్లాట్లు, పట్లాట్లు, పాపం, అబద్ధాలు, మోసం, దొంగతనం, కొట్లాట్లు, వీటిలోనే కోరపోతారు. వీళ్ళు లోకంతో స్నేహం చేసేవారు. కాబట్టి దేవునికి విరోధులు. దేవుని బిడ్డలు ఎలాంటి వారు అంటే దేవునితో సావాసం చేసేవారు. ఈ లోకానికి సంబంధం లేకుండా, ఈ లోకంతో కొట్లాట్లు, తిట్లాట్లు ఏమి లేకుండా క్రీస్తు ప్రేమ కలిగి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసేవారు. ఈ దేవునితో, ఈ లోకంతో కాదు, క్రీస్తుతో సావాసం చేసినటువంటి వారు. అటువంటి వారు క్రీస్తుకు విరోధులు కాదు, లోకానికి విరోధులు. మనం లోకానికి విరోధమైన దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తుతో సావాసం కలిగి ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళేవారు క్రీస్తుతో సావాసం కలిగిన వారు. ఇది 4. ఇక 5వ మాట చూసి ముగిద్దానండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇకెన్నడూను దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నాను వారితో చెప్పి. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ఎలాంటి వారు ఉంటారంటే, ఇక 5వ మాట, దేవుని రాజ్యంలో ప్రభువుతో పాటు విందు భుజించేవారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎవరు? విందు భుజించేవారు. విందు అంటే అర్థం ఏంటి? ప్రభు బల్ల. ఏంటిది? ప్రభు బల్ల. విందంటే దేవుని మందిరంలో మనం కూర్చున్నప్పుడు ఏదో ప్రేమ విందు పెట్టుకోవటం, పండగ భోజనం చేయటం, అది కాదు. ప్రభు యొక్క దేహము, ప్రభు యొక్క రక్తము. ఎవరైతే భుజిస్తూ ఉంటారో అంటే సహవాసం విడిచిపోకుండా, ప్రభు రక్తము నుండి తొలగిపోకుండా, ప్రభు దేహం నుండి తొలగిపోకుండా ప్రతి ఆదివారం ఎవరైతే ప్రభు వల్ల పాల్గొంటూ ఉంటారో, ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి ఎవరైతే సరి చేసుకుని యథార్థమైన రీతిలో బల్లలో పాల్గొంటారో అటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎవరు? ప్రభు యొక్క బల్ల భోజనపు సావాసం కలిగిన వారు. అంటే ప్రభు బల్ల అంటే భోజన సావాసం కలిగిన వారు, ప్రభుతో పాటు భోజన సావాసం కలిగిన వారు పరలోక రాజ్యం ఉంటారు. అంటే ఇక్కడ భోజన సావాసం లేకపోతే, ఇక్కడ భోజన సావాసం అంటే ఏంటి? రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ పొందిన వారు ప్రభు బలలో పాల్గొంటారు. వాళ్ళు ప్రభు యొక్క బలలో భోజన సావాసం కలిగిన వారు. ఈరోజు మనం ప్రభు బలలో భోజన సావాసం కలిగి ఉండకపోతే దేవుని రాజ్యం లేదు. ప్రభు బలలో పాల్గొన్నది మాత్రం దేవుని రాజ్యం పొందడం కూడా కష్టమే. ఎందుకని? ప్రభు వల్ల పాల్గొనేది కూడా ఎలా భోజన బలలో పాల్గొన్న ప్రాముఖ్యత. ఎలా పాల్గొనాలి? యథార్థంగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి, వివేకం కలిగిన హృదయం కలిగి, యథార్థతతో దేవుని బలలో పాల్గొనాలి. ఇంకెలా పాల్గొనాలి? తనను తాను పరీక్షించుకుని, తనను తాను సరి చేసుకుని, ఏం చేయాల? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే సరి చేసుకుని ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ యథార్థమైన రీతిలో బలలో పాల్గొన్నప్పుడు, ఆ ప్రభుత్వ సావాసం కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వ భోజన సావాసం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. ఎందుకు? అక్కడ ప్రభుత్వ భోజన సావాసం మనకు ఉంది కాబట్టి. ఇక్కడే ప్రభుత్వ భోజన సావాసం సరిగా లేకపోతే, సరైన విధానంలో భోజన బలలో పాల్గొనకపోతే, సరైన విధానంలో భోజనపు బలలో చేయలేకపోతే అక్కడ దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళి భోజనం చేస్తాం? ఉండదు. అవునా కదా? ఇక్కడ భోజన సావాసం యథార్థంగా ఉండాలి. అంటే ప్రభు యొక్క బలలో, అంటే ప్రభు యొక్క రక్తములో ఏదైతే బ్రెడ్, మనకి ఏదైతే ప్రభు యొక్క దేహం రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడుతుందో దాంట్లో యథార్థంగా పాల్గొన్నవారు పరలోక రాజ్యంలో ఉంటారంట. అర్థమవుతుందండి? పరలోక రాజ్యంలో ఎవరు ఉన్నారు? ప్రభు యొక్క బలలో లోపం లేని వారుగా, బలహీనతలు లేని వారుగా, అవిధేతలు లేని వారుగా, రహస్యమైన జీవితం ఏది లేకుండా, ఏది దాచిపెట్టబడిన జీవితం లేకుండా, ఏ అక్రమ సంబంధం, అవిశ్వాసం, అపనమ్మకం, పాపం లేకుండా, ఏ చెడు సావాసం లేకుండా, ఏ అపవిత్రమైన జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తూ ప్రభు యొక్క బలలో పాల్గొంటారో, ప్రభు యొక్క భోజన బలలో సావాసం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని రాజ్యం ఉంది. వాళ్ళకి దేవుని రాజ్యం ఉంది. 5 విషయాలు చెప్పండి. దేవుని రాజ్యంకి ఎలాంటి వారు వెళ్తున్నారు? ఎలాంటి వారు దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు? మొట్టమొదటిగా యథార్థవంతులు. అంటే లోపటే మనసులు ఏం పెట్టుకోకుండా యథార్థంగా ఉంటూ, ఏదైనా బలహీనతలు ఉంటూ ఒప్పుకుంటూ సరి చేసుకుంటే, సహోదరులతో ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమనుంది. బుద్ధి తెచ్చుకుంటూ సరి చేసుకున్నవారు, యథార్థంగా ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తున్నారు? అల్పులైన వారు, అంటే తనతో తగ్గించుకున్నటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. హెచ్చించుకున్నవారు కాదు. 3 పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తున్నారు? ఎవరు? ప్రభునే సంపాదించుకున్నారు. అంటే క్రీస్తునే
సంపాదించుకునేవారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. 4 ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు? 4వదిగా లోకంతో స్నేహం లేనటువంటి వారు, ఈ లోకంతో సావాసం చేయకుండా, ఈ లోకంతో ఏ సంబంధం లేనటువంటి వారు, క్రీస్తుతో సావాసం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. ఇంకా 5 ప్రభు విందులో, అంటే ప్రభు యొక్క బలలో యథార్థంగా పాల్గొన్నవారు, ప్రభు యొక్క విందులో యథార్థత కలిగి ప్రభు యొక్క భోజనపు బలలో పాల్గొన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అయితే ప్రియులరా, ఈరోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మన అర్హత ఉందా? మనలో యథార్థత ఉందా? తగ్గించుకుంటున్నామా? ప్రభువును సంపాదించుకున్నామా? ఈ లోకంతో స్నేహం చేయకోకుండా ప్రభుత్వ స్నేహం చేస్తున్నామా? ఇంకా భోజనపు బలలో ఎలా పాల్గొంటున్నాం? ఈ 5 అంతల అనుభవం మనలో లేకపోతే సరి చేసుకుందాం. మనలో యథార్థత లేకపోయినా, ప్రభు నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉండలేకపోతున్నా, దేవుని మందిరం ఒకలాగా, దేవుని మందిరం వెలుగుట ఒకలాగా ఉంటున్నా, నన్ను క్షమించు. లేదా నా ఇంట్లో ఒకలాగా, ఇంటికి బయట ఒకసారి, నా బంధువుల దగ్గర, నా కుటుంబీకుల దగ్గర ఒకలాగా, నా భార్య దగ్గర ఒకలాగా, నా భార్య బయట ఒకలాగా, లేదా నా భర్త దగ్గర ఒకలాగా, నా భర్తకు బయట ఒకలాగా, లేదా నా తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా, నా తల్లిదండ్రులు బయట ఒకలాగా నేను జీవిస్తున్నా, నన్ను క్షమించు. నాలో తగ్గించుకునే స్వభావం లేదు, నన్ను క్షమించు. నేను ప్రభు నిన్ను కలిగి ఉండలేకపోతున్నా, నిన్ను సంపాదించుకోలేకపోతున్నా, క్షమించు. ఈ లోకంతో స్నేహం చేసి నీకు విరోధం అవుతున్నా, క్షమించు. ప్రభా భోజన బలంలో నేను సరైన విధంగా పాల్గొనలేకపోతున్నా, క్షమించు. ఈ 5 అంతల అనుభవంలో నేను ఉండాలి, నన్ను క్షమించు. ఎందుకంటే నేను దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. నేను ఈ దేవుని రాజ్యంలో ఉండాలి. ప్రభా ఈ 5 అంతల అనుభవంలో ఉండాలి నన్ను. అంటే యథార్థత లేదు, ఇంకా తగ్గించుకున్న అనుభవం లేదు, ఇంకా ఇంకేముంది? 3వదిగా ఈ లోకంతో సావాసం ఉంది, ఇంకా అనేక కోణాల్లో నాలో బలహీనతలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నేను దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నా. ఆ కోల్పోతున్న దేవుని రాజ్యాన్ని తిరిగి నాకు సమకూర్చు దేవా. నాలో యథార్థతలు తీసివేయి. అల్పుడైన తగ్గింపుదనం లేదు, క్షమించు. ఇంకా 3వదిగా నిన్నే సంపాదించుకోలేకపోతున్నా, క్షమించు. ఈ లోకంతో స్నేహం చేస్తున్నా, క్షమించు. ఇంకా భోజన బలలో సరైన విధంగా భుజించలేకపోతున్నా, క్షమించు. బలహీనతలతోనే భుజిస్తున్నా, తప్పులు అవిధేయతలు యథార్థత లేకుండా తప్పులు అవిధేయతలతోనే భుజిస్తున్నా, పాపం జీవితంతోనే భుజిస్తున్నా, క్షమించు ప్రభువా. అట్లా క్షమించమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఈ 5 అంతల అనుభవాన్ని ఎందుకు మనం క్షమించాలని అడగాలంటే, ఎందుకు క్షమించాలి, క్షమించు ప్రభు అని అడగాలంటే దేవుని రాజ్యానికి వెళ్తారు. అట్లా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం క్షమించమన్నట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవందనాలు. విత్తమైన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. మేము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అటు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు లేని మా జీవితాలు మీరు క్షమించి, ఆ దేవుని రాజ్యంలో నిత్యత్వంలో కూడా మేము ఉండినట్లు సహాయం చేయమని, ఏ నిత్య రాజ్యాన్ని అయితే మేము పోగొట్టుకుంటున్నామో దేవా, యథార్థత లేకపోవడం ద్వారా కానీ, తగ్గింపుదనం లేకపోవడం ద్వారా కానీ, క్రీస్తునే సంపాదించుకోలేకపోయినటువంటి జీవితాన్ని బట్టి కానీ, ఈ లోకంతో స్నేహం చేసి మీకు విరోధంగా అవటం ద్వారా కానీ, భోజన బల్లో సరైన విధంగా పాల్గొనకపోవడం ద్వారా మేము దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాం. ఇటు దేవుని రాజ్యాన్ని కోల్పోయే అనుభవాలు మాలో ఉండి వాటిని క్షమించి, మాకు దేవుని రాజ్యం అవసరం, నిశ్చలమైనది, నిత్యత్వం కలిగినది, ఎప్పటికి ఉండేది. ఈ లోకం ఒక దినాన్ని నశించిపోబోతుంది, ఈ లోకం ఒక దినాన్ని కాలిపోబోతుంది, ఈ లోకం ఒక దినాన పూర్తిగా ధ్వంసమైపోతుంది. కానీ దేవుని రాజ్యం ఎప్పటికి శాశ్వత కాలం ఉండబోతుంది. ఆ శాశ్వత కాలం ఉండే రాజ్యం కొరకై రాకుండా, శాశ్వత కాలం ఉండే రాజ్యంలోకి ప్రవేశించుకోకుండా ఈ 5 అంతల అనుభవం కలిగిన బలహీనతలు ఉన్నాయి. యథార్థత లేకపోవడం ద్వారానే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం కోల్పోతున్నా తండ్రి. తగ్గింపు లేకపోవడం ద్వారా, నేను సంపాదించుకోకపోవడం ద్వారా, నా తండ్రి లోకంతో స్నేహం చేసి విరోధంగా అవటం ద్వారా, తండ్రి భోజన బలలో సరైన లేకపోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే జీవితం నుండి తొలగించి పరలోక రాజ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ యొక్క చెనకాకంలో హెబ్రోను ప్రార్థన మందిరాన్ని దీవించండి. ఈ యొక్క ప్రార్థన మందిరానికి వచ్చి అనేక మంది వచ్చి దేవా పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారి పరలోక రాజ్యం కొరకై సిద్ధపడడానికి సహాయం చేయండి. బయట యంత్ర శబ్దాల ద్వారా, మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా దేవుని రాజ్యం కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ఏకపిస్తున్న వారు కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలాగా, ఈ హెబ్రోన్కి వచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎలా ఉండాలో వాళ్ళు సిద్ధపడేలాగా సహాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని, ఇక్కడ ఉన్న మీ దాసులు సేవ చేసి మీ దాసులు సేవకులు అందరినీ కూడా దీవించి, సంఘాన్ని కూడా క్షేమాభివృద్ధి దయచేయమని, వచ్చిన వారందరినీ కూడా దీవించి, దేవుని రాజ్యం కొరకై సిద్ధపడలేకపోతున్నాం, క్షమించి సిద్ధపరచమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. తొట్టెలుకొని మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరని వారి సారథ్య సంఘాన్ని సదాకాలం దేవుని కృప మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. ఏమి సంభవించినా ఈ జీవితయాత్రలో ఏమి సంభవించినా మహిమానికి ఓ ప్రభు ఇది మహిమానికి ఓ ప్రభు ఇది నిన్ను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదను నిన్ను కొనియాడేదను. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.